అభివృద్ధి సంక్షేమాలకు రాష్ట్రంలో ఢోకా లేదు. పేద ప్రజల ఆరాధ్య దైవంగా, పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అనపర్తి ఎమ్మెల్యే. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు నెలకొని ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమాలకు ఢోకా లేదని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ పేదల ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయబడిన నిధులను పేద లబ్ధిదారులకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ నిధి ఒక వరంగా మారిందని, పేదల ఆరోగ్యం కోసమే చంద్రబాబు నిరంతరం తప్పిస్తున్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వివరించారు. 25 మంది లబ్ధిదారులకు 25,25,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా పంపిణీ చేశారు. కోపవరంలో సుమారు 97 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పథకాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోదావరి ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, అనపర్తి ఆత్మా కమిటీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి, కాకినాడ జిల్లా ఆత్మా కమిటీ చైర్మన్ రావాడ నాగేశ్వరరావు, ఆర్ నాగు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంకట రామారెడ్డి, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, దత్తుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. కోలాహలంగా వేడుకలుగా అభివృద్ధి పథకాలకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. పలువురు మహిళా నేతలు కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 25 మంది లబ్ధిదారులకి 25 లక్షల రూపాయల 25,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది రోగుల పాలిట వరంగా మారింది. అనేక మంది వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొంత సొమ్ము వారికి ఇవ్వడం ద్వారా వారికి ఒక విధమైన ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా ఇవాళ ముఖ్యమంత్రి గారు కృషి చేయడం జరుగుతూ ఉంది. గతంలో 2014-19 మధ్యకాలంలో కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధిని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. మరి 19-24 మధ్యకాలంలో పూర్తిగా ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమం లేదు. మరలా ఇవాళ దాన్ని పునరుద్ధరించి ఇవాళ పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ కొప్పవరం గ్రామంలో ముఖ్యంగా పశువుల సంరక్షణ కోసం పశుసంవర్ధక శాఖ నుంచి ఒక పశువులకి సంబంధించిన ఆరోగ్య సంరక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం, దానికి కొన్ని మెడిసిన్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అనపర్తి నుంచి దాదాపు 15,000 రూపాయలు విలువ చేసే మందుల్ని వారు ఉచితంగా ఇవ్వడం, అది రైతులకు పంపిణీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవాళ కొప్పవరం గ్రామంలో దాదాపుగా 97 లక్షల రూపాయలు విలువ కలిగిన సీసీ రోడ్ల నిర్మాణం ఏదైతే పూర్తయినాయో ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి ఏ విధంగా తీసుకెళ్తామన్నది ఇవాళ ఒక్కరోజు జరుగుతున్న కార్యక్రమాలే ఇక్కడ నిదర్శనం. ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఒకే గ్రామంలో ఒకే రోజు 97 లక్షలతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే, ఒక పక్కన 25 లక్షల రూపాయలు చేసే సీఎం రిలీఫ్ ఫండ్, అదేవిధంగా ఇక్కడ పశువులకు సంబంధించిన సంరక్షణ శిబిరం, ఈ విధంగా అన్ని రకాలుగా మల్టీ ఫ్యాసినేటెడ్గా ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. తద్వారా సుపరిపాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకుని కూటమికి మద్దతుగా నిలవాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం ద్వారా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ తోడ్పాటునివ్వాలని సవినయంగా కోరుకుంటూ ఉన్నా.